ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి, సత్యమైన చాటును ఉంచాలి, జ్ఞాన అహంకారమును వదిలి స్మృతిలో ఉండి పూర్తిగా పురుషార్థం చేయాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, మహావీర పిల్లల ముఖ్యమైన గుర్తు ఏది? ఎవరి బుద్ధిలో నిరంతరం తండ్రి స్మృతి ఉంటుందో వారు మహావీర పిల్లలు. మహావీరులనగా శక్తివంతులు. మహావీరులనగా వారు నిరంతరం సంతోషంగా ఉంటారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి ఏమాత్రము దేహాభిమానము దేహ అహంకారము ఉండదు. ఇటువంటి మహావీరుల బుద్ధిలో నేను ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారు అని ఉంటుంది. ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, మిమ్మలను మీరు ఆత్మలుగా భావించి కూర్చొని ఉన్నారా? ఎందుకంటే ఇది కొంచెం కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చొని ఉన్న వారినే మహావీరులు అని అంటారు. అరే చింటూ, తండ్రి కేవలం మన్మనాభవ అనగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు అని అందరికీ తెలపాలి. ఇదే మనం చేసే సేవ. మనము ఎంత సేవ చేస్తామో అంత ఫలితం కూడా లభిస్తుంది. ఈ విషయాలు చాలా బాగా అర్థం చేసుకోవాలి. మంచి మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ ఉంది. శ్రమ పడకుండా ఫలితం లభించదు. కొంతమంది చార్టు రాసి పంపిస్తారు, కొంతమంది పంపరు. జ్ఞాన అహంకారం చాలా ఉంది. స్మృతిలో కూర్చునే శ్రమ చెయ్యరు. ముఖ్యమైన విషయం స్మృతియేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా చార్టు ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలా ఉందో నోట్ చేసుకుంటూ ఉండాలి. చార్టు రాసే పుర్సతే లేదని చాలామంది అంటూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేయడమే ముఖ్యమైనదని తండ్రి చెప్తున్నారు. అన్న, చాలామంది మేము నిరంతరం స్మృతిలో ఉంటాము అని చెప్తారు. బాబా చెప్తున్నారు, ఈ స్థితి ఇప్పుడే రాదు. నిరంతరం స్మృతిలో ఉంటే ఇప్పటికీ కర్మాతీత స్థితి వచ్చేయాలి. జ్ఞాన పరాకాష్ఠ అందుకొని ఉండాలి. వారు ఇతరులకు కొద్దిగా అర్థం చేయించినా వారికి బాణం బాగా తగులుతుంది. శ్రమ ఉంటుంది కదా. విశ్వానికి అధికారులుగా ఎవ్వరూ ఊరికే అవ్వలేరు. మాయా మీ బుద్ధి యోగమును ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళవలసి వస్తే వారి బంధుమిత్రులు, స్టీమరు, విమానం మొదలైనవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే కోరిక వారిని లాగుతూ ఉంటుంది. బుద్ధి యోగము పూర్తిగా వేరైపోతుంది. ఇతరుల వైపులకు బుద్ధి వెళ్లకుండా ఉండడం చాలా కష్టమైన విషయము. కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ దేహము కూడా గుర్తు రాకూడదు. మనకు ఈ స్థితి చివరిలో వస్తుంది. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్ర ద్వారానే మనము పావనమై సతోప్రధానంగా అవుతాము. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు జ్ఞానమును చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇది మర్చిపోరాదు. స్మృతి యాత్ర ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. పోతే జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి, చదువు ఈ రెండు వేరు విషయాలు. జ్ఞాన విజ్ఞానాలు. జ్ఞానం అనగా చదువు, విజ్ఞానం అనగా యోగము అనగా స్మృతి. జ్ఞాన యోగాలలో దేనిని శ్రేష్టమని అనుకుంటారు? స్మృతి యాత్ర చాలా గొప్పది. దీనిలోనే కష్టం ఉంది. అందరూ స్వర్గానికేమో వెళ్తారు. సత్సంగము సత్యయుగము స్వర్గము, త్రేతాయుగము సగం అనగా సెమీ స్వర్గము. ఈ చదువు అనుసారము అక్కడకు వెళ్ళి విరాజమానమై ఉంటాము. ముఖ్యమైనది యోగము. అన్న, తండ్రి పతిత పావనులు, వారితో యోగము చేయాల్సి వస్తుంది కదా. కానీ యోగం చేయడం ఎవరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తున్నారు. మనుషులకు ఎప్పుడూ నేర్పించలేరు. తండ్రియే చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. దీనినే పరమాత్మ జ్ఞానమని అంటారు. పరమాత్మ ఒక్కరే జ్ఞాన సాగరుడు. మరియు ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. అందరికీ ఇదే చెప్పండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. వారికి తెలియదు. అందుకే పరమాత్మ భగవంతుణ్ణి స్మృతి చేయరు. సంకల్పంలోని లేకుంటే తెలియకుంటే ఎందుకు చేస్తారు? పరంపిత పరమాత్మ యొక్క శివ భగవానుడే అని కూడా మీకు తెలుసు. బ్రహ్మదేవతాయ నమః అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఆ తండ్రే అత్యంత శ్రేష్టమైన వారు. కానీ వారెవరు కూడా
ఈ విషయము తెలియదు. అరే చింటూ, ఇప్పుడు మన అందరిది వానప్రస్థావస్థ స్థితి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శబ్దం నుండి దూరంగా వెళ్ళాలి, వారు నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు, కానీ ఎవరూ వెళ్ళలేరు. పునర్జన్మ తప్పకుండా తీసుకోవాల్సిందే, వాపస్సు ఎవరూ వెళ్ళలేరు. వానప్రస్థంలోకి వెళ్ళేందుకు గురువుల సాంగత్యం చేస్తారు. వానప్రస్థ ఆశ్రమాలు చాలా ఉన్నాయి, మాతలు కూడా చాలామంది ఉన్నారు. వీరు వెళ్ళి అక్కడ కూడా సేవ చేయాలి. వానప్రస్థం అంటే ఏమో మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు వానప్రస్థులు, ప్రపంచమంతా వానప్రస్థులే. ఇప్పుడు మానవులంతా వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత సద్గురువు మాత్రమే. అందరూ వెళ్ళే తీరాలి. మంచి పురుషార్థం చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. దీనిని కయామత్ వినాశన సమయమని అంటారు. కయామత్ అర్థము కూడా వారికి తెలియదు. పిల్లలైన మనం కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటాము. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇప్పుడు మనము తప్పనిసరిగా మన ఇంటికి వెళ్ళాలని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు శబ్దానికి దూరంగా వెళ్ళాలి. మళ్ళీ పాత్రను చేయాల్సిందే. పాత్ర రిపీట్ అవుతుంది, కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవి పొందుతాము. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే మన స్మృతి చాటు పూర్తి గమనం ఉంచాలి. ఎంత సమయం ఆ తండ్రిని స్మృతి చేస్తున్నామో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఈ కయామత్ సమయంలో శబ్దం నుండి అతీతంగా వెళ్ళే పురుషార్థం చేయాలి. తండ్రి స్మృతిలో పాటు దైవీ గుణాలు కూడా ధారణ తప్పకుండా చేయాలి. దొంగతనం మొదలైన మురికి పనులేవి చేయరాదు. అరే చింటూ, ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులుగా ఉండే డబల్ లైట్ అవ్యక్త ఫరిస్తా భవ. అవ్యక్త ఫరిస్తా అవ్వాలంటే వ్యర్థ మాటలు ఏవైతే ఎవరికి మంచిగా అనిపించదో వాటిని సదా కొరకు సమాప్తం చేయండి. విషయం 2 శబ్దాలదే అయి ఉంటుంది, కానీ దానిని సాగతీసి పొదుపుగా చేసి మాట్లాడుతూ ఉండడం కూడా వ్యర్థమే. 4 మాటలలో అయ్యే పని 12-15 మాటలలో మాట్లాడకండి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. ఈ స్లోగన్ మెడలో వేసుకొని ఉండండి. వ్యర్థము లేక డిస్టర్బ్ చేసే మాటల నుండి విముక్తులుగా అయితే అవ్యక్త ఫరిస్తా అవ్వడంలో చాలా సహాయము లభిస్తుంది. ఎవరైతే పరమాత్మ ప్రేమ వెనుక స్వయాన్ని సమర్పణ చేస్తారో వారికి సఫలత మెడలో హారంగా అయిపోతుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.